హాయ్ గైస్, ఇదే ట్రెక్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నీట్గా బైక్ పార్క్ చేశారు చాలామంది. అతనైతే కవర్ చేసేసాడు. సో లెట్స్ స్టార్ట్. స్టార్ట్ అయితే ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ ప్లాస్టిక్ కౌంట్ చేస్తారు. ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్లో ఎంత కౌంట్ ఉంటుందో ఆ కౌంట్తో రిటర్న్ రావాలి. లెట్స్ స్టార్ట్ ద ట్రెక్. హాయ్ 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 హాయ్. మేము 2 గంటలకు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఎంతసేపు పట్టిద్దో తెలియదు. ఏ జానేనా? సముద్రం మనల్ని వెంబడిస్తుంది. ఆ కొండ పర్వతం కనిపిస్తుందా నీకు? ఈరోజు వరల్డ్ కప్ మ్యాచ్ పెట్టుకొని అయినా కూడా విడిపించుకొచ్చాను నన్ను ట్రెక్కింగ్కి. నెట్వర్క్ వస్తుందో లేదో భయపడుతూ ఉన్నాను. ఇక్కడైతే తండ్రి వీడికి వరల్డ్ కప్ మిస్ అవుతున్నాడని ఫీల్ అవుతున్నాడు. వరల్డ్ కప్ మిస్ అయిపోతుందే అనుకుంటున్నాను. గెలిస్తే ఫీల్ అయిపోతాను, ఓడిపోతే హ్యాపీ. ఇక్కడ చాలా వేడిగా ఉంది గాయస్. ట్రెక్ మొత్తం ఊడికిపోతుంది పొగంలాగా. ఇప్పుడు టైం వచ్చి టైం 2:18. మధ్యాహ్నం నాకు వేడిగానే ఉంటుంది అనుకోండి. బట్ మార్నింగ్ నుంచి రిటర్న్ ట్రెక్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాను అంటే మొత్తం వేడిగానే ఉందంటున్నారు. జస్ట్ హిల్ టాప్ కాకుండా. హాయ్ వెంకట్, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? Don't know. Started now only. How are you feeling? Very hard. Hey Bhagwan. ట్రెక్ స్టార్ట్ అయ్యి 40 minutes అవుతుంది. గిరిగడ్డే అట 3 kilometers ఉంది. లెట్స్ సీ ఇంకెంతసేపు అవుతుందో. ఎవరు వస్తున్నారు చూద్దాం. You're asking about Basra's place. Basra, you're asking about Basra. 10th place. ఇట్స్ బటర్ మనీ ఓన్లీ. Okay. జస్ట్ 2 hours. జస్ట్ 2 hours. Place పేరు ఏంటంటే బటర్ మనీ. ఇట్స్ బిన్ 4:12. ట్రెక్ స్టార్ట్ అయ్యి 2 hours అయింది. చాలా చోట్ల గ్యాప్ తీసుకున్నాం. ఆఫ్టర్ 2 hours ఒక స్మాల్ వ్యూ. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నా ఇట్లా గొడవ పడుతుంటారు. జాగ్రత్తగా సింగిల్ రండి. మెనీ బటర్ఫ్లైస్. ఇట్స్ అ ర్యాండమ్ ప్లేస్. But you can understand how many are there. Wow. Just looking like a wow.
ఒక మంచి 2 hours 40 minutes ట్రెక్ తర్వాత మనం బట్రమని అయితే చేరుకున్నట్లే ఉన్నాము. దిస్ ఈస్ అ వే టు అ స్మాల్ టౌన్. ఇక్కడ సోలార్ హీటర్ ఉంది. ఆల్రెడీ ఉడికిపోతున్నాం. సోలార్ హీటర్ అవసరం లేదు మనకి. చల్లగా నీళ్ళు పోస్తే చాలు. సో దిస్ ఇస్ ద విలేజ్. ఇదే మన బట్రమని విలేజ్ అనుకుంటా. ఎల్లో సార్ అయితే అడుగుదాం టెంట్ ఏంటి పరిస్థితి. ఓకే, ఫుల్ టెంట్లు. ఒకరి పక్కన ఒకరు సౌండ్లు చేయకండి, డిస్టర్బెన్స్ అయింది పక్కన. ఓకే, ఇది ఓల్డ్ హౌస్. పోయిన వెంకట్. కంటిన్యూగా వాటర్ ఫ్లో అవుతుంది. కనిపించేవన్నీ టెంట్లే. ఇందులో ఏ టెంట్ తీసుకోమన్నారు. మనం ఒక మంచి బొక్కలు ఏంటంటే తీసుకున్నాం. ఓకే, సో మన టెంట్ అయితే ఇట్లా వస్తున్నారు.